అక్రమార్కులకు చంద్రబాబు ఆదర్శంగా నిలిచారా? ఒక ముఖ్యమంత్రి అక్రమ నివాసంలో ఉంటే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయి? అసలు ఆ ఇంటిపై అంత మోజు ఎందుకు? కృష్ణానదిని ఆనుకుని ఉన్న కరకట్ట వెంబడి అనేక అక్రమ కట్టడాలు వెలిశాయి. లింగమనేని రమేష్ నిబంధనల్ని ఉల్లంఘించి చట్టాలను అతిక్రమించి నదీ గర్భాన్ని తొలిచి ఓ రాజప్రాసాదం నిర్మించారు. లింగమనేనికి, ఆయన వ్యాపారానికి, ఆయన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరేలా చంద్రబాబు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను వంకర్లు తిప్పి లింగమనేని భూములకు విలువ పెరిగేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తన వ్యాపారానికి సహకరించిన చంద్రబాబుకు లింగమనేని ఓ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. అదే కరకట్ట నివాసం. దానిపై మనసు పడ్డ చంద్రబాబు క్విడ్ ప్రోకో కింద దాన్ని కొట్టేశారన్న విమర్శలున్నాయి. ఏదైతేనే ఒక అక్రమ కట్టడం క్విడ్ ప్రోకో కింద తన రూపాన్ని మార్చుకుని ఒక ముఖ్యమంత్రికి అధికారిక నివాసంగా మారిపోయింది. ఇది క్విడ్ ప్రోకో కింద మీరు కొట్టేశారా లేదా అని అడిగితే లేదు, నేను అందులో రెంట్కుంటున్నా, నాది లింగమనేనిది ఓనర్ టెనెంట్ బంధమే, క్విడ్ ప్రోకో బంధం కాదు అన్నారు. ఇదే విషయాన్ని లింగమనేని అడిగితే నేను దేశభక్తుణ్ణి, అదేలే తెలుగుదేశం భక్తుణ్ణి, ఆదర్శవంతమైన జీవితం గడిపేవాడిని, నా కరకట్ట నివాసాన్ని ప్రభుత్వానికి రాసిచ్చేశానని స్వాతంత్ర సమరయోధుడిగా చెప్పుకొచ్చారు. రాష్ట్రమంతా చూస్తోంది, ప్రజలందరికీ విషయం తెలుసు. అయినా సరే అదే అక్రమ కట్టడంలో నివాసం ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారే. ఆయన గట్స్కు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు ప్రజలు. ఇంతకీ ఆ ఇంటిలో ఏముంది, ఎందుకంత ప్రేమ? ఆ ఇంటి గుట్టు తెలియాలంటే ఈ 10 పాయింట్లు వినాల్సిందే. పాయింట్ నెంబర్ 1, నిబంధనలు ఉల్లంఘించి లింగమనేని కోట్లాది రూపాయలతో ఈ గెస్ట్ హౌస్ నిర్మించారు. కరకట్టపై ఒట్టు, ఇదే ఆ ఇంటి గుట్టు. పాయింట్ నెంబర్ 2, క్విడ్ ప్రోకోలో భాగంగా లింగమనేని నుంచి ఆ గెస్ట్ హౌస్ బాబు ఫ్రీగా కొట్టేశారు. కరకట్టపై ఒట్టు, ఇదే ఆ ఇంటి గుట్టు. పాయింట్ నెంబర్ 3, ఐఆర్ఆర్ అలైన్మెంట్లో లింగమనేని భూముల విలువ పెంచి గెస్ట్ హౌస్ను గిఫ్ట్గా కొట్టేశారు. కరకట్టపై ఒట్టు, ఇదే ఆ ఇంటి గుట్టు. పాయింట్ నెంబర్ 4, లింగమనేని ఆ అక్రమ కట్టడాన్ని ప్రభుత్వానికి ఇచ్చేశానని మీడియా సాక్షిగా చెప్పారు. కరకట్టపై ఒట్టు, ఇదే ఆ ఇంటి గుట్టు. పాయింట్ నెంబర్ 5, లేదు నెల అద్దె కడుతున్నామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పారు. కరకట్టపై ఒట్టు, ఇదే ఆ ఇంటి గుట్టు. పాయింట్ నెంబర్ 6, అది ప్రభుత్వం చేతిలో ఉందా, లింగమనేని చేతిలో ఉందా అన్న నిజాన్ని ఇద్దరూ దాచేశారు. కరకట్టపై ఒట్టు, ఇదే ఆ ఇంటి గుట్టు. పాయింట్ నెంబర్ 7, అక్రమ నివాసం మునగకూడదని రాత్రికి రాత్రే బుడమేరు గేట్లెత్తి విజయవాడను ముంచేశారు. కరకట్టపై ఒట్టు, ఇదే ఆ ఇంటి గుట్టు. పాయింట్ నెంబర్ 8, అక్రమ నివాసంలో బాబు సేఫ్గా ఉంటే 4 లక్షల మంది ప్రజలు బురదలో కూరుకుపోయారు. కరకట్టపై ఒట్టు, ఇదే ఆ ఇంటి గుట్టు. పాయింట్ నెంబర్ 9, కరకట్ట మీద ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని నాడు దేవినేని ఉమ సాక్ష్యాలతో సహా నిరూపించారు. కరకట్టపై ఒట్టు, ఇదే ఆ ఇంటి గుట్టు. పాయింట్ నెంబర్ 10, మళ్ళీ సీఎం కాగానే క్విడ్ ప్రోకోలో కొట్టేసిన ఇంటినే అధికారిక నివాసంగా మార్చుకున్నారు. కరకట్టపై ఒట్టు, ఇదే ఆ ఇంటి గుట్టు. ఇది ఈ 10 పాయింట్లతో అసలు ఏం జరిగిందనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇది సీక్రెట్ ఆఫ్ కరకట్ట. అయితే ఈ కరకట్ట నివాసం వరదలు వచ్చిన ప్రతిసారి, చిన్నపాటి వరద వచ్చినా సరే మునిగిపోతుంది. ఈ నివాసం మళ్ళీ తేలుతుంది. ఇది మునిగిపోతుంది, మళ్ళీ తేలుతుంది, మునుగుతుంది, తేలుతుంది, మునుగుతుంది, తేలుతుంది. కానీ ఈ నివాసం ఎవరిదన్నది ఇప్పటికీ తేలలేదు. లింగమనేని దగ్గరుందా, లేకపోతే ప్రభుత్వానికి ఆయన రాసిచ్చేశారా, చంద్రబాబు నాయుడు గారు రెంట్కున్నారా? ఇది మాత్రం ఇప్పటి వరకు తేలలేదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట. చంద్రబాబు నాయుడు గారిది ఒక మాట, లింగమనేని రమేష్ది ఒక మాట, లోకేష్ గారిది ఇంకో మాట, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదో బయట మాట్లాడారంటే అది వేరే విషయం. అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు ఆయన, నేను రెంట్కుంటున్నాను అని. లింగమనేని గారేమో ఇది నేను రాసిచ్చేశాను అంటారు. ఆల్రెడీ అది అక్రమ కట్టడం అయ్యా బాబు, దానిపైన కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇట్లాంటి అక్రమ కట్టడంలో ఒక ముఖ్యమంత్రి వెళ్ళి కూర్చుంటే, దాన్నే అధికారిక నివాసంగా మార్చుకుంటే, అక్రమ కట్టడాలు లేకపోతే ఈ అక్రమార్కులకు ఇదొక ఆదర్శంగా మారిపోతుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడ కూర్చుంటే అక్రమార్కులకి ఒక దారి చూపినట్టు అవుతుంది. ఇలాంటిది ముఖ్యమంత్రి చేయకూడదని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటుంటే దాన్నే తన అధికారిక నివాసంగా మార్చేసుకున్నారు. దీని వెనుక అనేక ఆరోపణలు ఉన్నాయి. సిఐడి కూడా ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో చాలా విషయాలు చెప్పింది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో
అలైన్మెంట్ చేస్తున్న సందర్భంగా దాంట్లో మార్పులు చేస్తూ అది వంకర్లు టింకర్లు వంకర్లు ఇలా వెళ్లాల్సింది ఇటు పాములాగా వంకర్లు తిరిగి ఆఖరికి లింగమనేని గారి భూములు ఎక్కడున్నాయో ఆ పక్కన నుంచి పోతుంది. అలాగే హెరిటేజ్ భూములు ఎక్కడున్నాయో ఆ పక్కన నుంచి పోతుంది. అలాగే నారాయణ గారి భూములు ఎక్కడున్నాయో ఆ పక్కన నుంచి పోతుంది. మిగతా వాళ్ళ భూములన్నీ మింగేస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్. ఇది నేను చెప్తున్నది కాదు, సిఐడి చెప్పిన మాట. సో ఇలా లింగమనేని భూములకు లబ్ధి చేకూర్చారు కాబట్టి ఆయన క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు నాయుడు గారికి ఈ కరకట్ట అక్రమ కట్టడం అనే పేరుంది దానికి ఆల్రెడీ. ఈ అక్రమ కట్టడాన్ని ఒక క్విడ్ ప్రోకో కింద గిఫ్ట్గా ఇచ్చేశారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. రైట్, ఒక పని చేద్దాం. దీనిపైన చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, లోకేష్ గారు ఏం మాట్లాడారు, తండ్రి కొడుకులు ఇద్దరు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి ప్లే చేస్తే ఈ నివాసానికి సంబంధించినటువంటి గుట్టు అప్పుడైనా బయట వస్తుందేమో చూద్దాం ప్లీజ్. ఇల్లు ఇవ్వడం ఏంటండి, అది గవర్నమెంట్ ఇల్లు. నేను ఆ మాట చెప్పాను. నేను అక్కడ ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా. నేను ఫస్ట్ డేనే చెప్పాను, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఎయిదర్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటా. ఇస్తే ల్యాండ్ పోలింగ్, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్. టెంపరీగా నేను ఉండాలి కాబట్టి, కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ దేర్. రెంట్ కడితే అది క్విట్ ప్రోకో ఎలా అవుతుంది? రెంట్ హౌసే అది. ఇప్పుడు కూడా రెంట్ కట్టుతాం. రెంట్ ఇప్పుడు కట్టట్లేదు, ఎందుకంటే మేము ప్రభుత్వానికి రాసాం. ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్, హీఈస్ ఎంటైటిల్డ్ ఫర్ రెంట్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ రెంటల్ అకామిడేషన్. సో రెంట్ కట్టండి అని మేము ప్రభుత్వానికి రాసాం. ప్రభుత్వం కడుతుందో లేదో నాకైతే తెలీదు. ఇల్లు ఇవ్వడం ఏంటండి, అది గవర్నమెంట్ ఇల్లు. నేను ఆ మాట చెప్పాను. నేను అక్కడ ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా. నేను ఫస్ట్ డేనే చెప్పాను, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఎయిదర్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటా. ఇస్తే ల్యాండ్ పోలింగ్, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్. టెంపరీగా నేను ఉండాలి కాబట్టి, కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ దేర్. రెంట్ కడితే అది క్విట్ ప్రోకో ఎలా అవుతుంది? రెంట్ హౌసే అది. ఇప్పుడు కూడా రెంట్ కట్టుతాం. రెంట్ ఇప్పుడు కట్టట్లేదు, ఎందుకంటే మేము ప్రభుత్వానికి రాసాం. ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్, హీఈస్ ఎంటైటిల్డ్ ఫర్ రెంట్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ రెంటల్ అకామిడేషన్. సో రెంట్ కట్టండి అని మేము ప్రభుత్వానికి రాసాం. ప్రభుత్వం కడుతుందో లేదో నాకైతే తెలీదు. చంద్రబాబు నాయుడు గారేమో ఇది ప్రభుత్వానిది, అందులో ప్రభుత్వ నివాసం కాబట్టి ప్రభుత్వానికి ఆయన ఇచ్చేశారు కాబట్టి అందులో ఉన్నానంటారు. లోకేష్ గారేమో దీనికి మేము రెంట్ కడుతున్నాము, లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి ప్రభుత్వానికి చెప్పాం. ఆల్రెడీ మేము రెంట్ కట్టేవాళ్ళం, ఆయన కట్టమని చెప్పాం, ప్రభుత్వానికి కట్టమని చెప్తాం. వాళ్ళు కడుతున్నారు లేదు మాకు తెలియదు, అదైతే రెంట్కున్నాం మేము అని ఆయన చెప్తున్నారు. ఇది రెంట్కున్నారా? ఎందుకు అంత ఫ్రీగా ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు దానిపైన అంత మోజు? ఈ అంశాలపైన చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తల్లికి వందనం, పిల్లాడికి పంగనామం. పిల్లాడికి పంగనామం పెట్టేశారు, 1 సంవత్సరం పాటు లేదు. ఇప్పుడు ఈ అబద్ధాలు, ఇంటికి సంబంధించినటువంటి అబద్ధాలు ఎన్నైనా చెప్పుకోనివ్వండి, వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. అది క్విట్ ప్రోకో అవన్నీ తేలుస్తారు, కేసులు అవుతాయి, అవి ఆ తర్వాత చూసుకుందాం అవన్నీ. కానీ అంతకంటే ప్రమాదకరమైంది మన బిడ్డల భవిష్యత్తు. ఇవాల్టి చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, కాకుమాను రాజశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్. ఈరోజు కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే, మామూలుగా మనకి మేలు జరిగే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి కేబినెట్లో. ఈసారి తల్లులకి నష్టం, పిల్లల విద్యా వ్యవస్థకు నష్టం, పిల్లల భవిష్యత్తుకు నష్టం కలిగించే ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంతకుముందే సిగ్నల్ ఇచ్చారు లోకేష్ గారు. వాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఎన్నికలకు ముందే అబద్ధం చెప్తారు కానీ ఆ తర్వాత ఓపెన్గానే ఉంటారు. ఎన్నికలకు ముందు అయితే చెప్పారు 15,000 ఇంట్లో ఉన్న ప్రతి పిల్లాడికి ఇస్తామని చెప్పారు. చదువుకునే ప్రతి పిల్లాడికి ఇస్తామన్నారు. బడికెళ్ళే ప్రతి పిల్లాడికి, పిల్లలందరికీ ఇస్తామని చెప్పారు. తల్లికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి మాత్రమే ఇచ్చారు, మేము పిల్లలందరికీ ఇస్తామని చెప్పారు. కానీ లోకేష్ గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు, వచ్చే ఏడాది మేము కమిటీ వేస్తామని. సో ఈరోజు కేబినెట్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సరం తల్లులందరినీ మోసం చేయాలి. ప్రతి అమ్మకు వెన్నుపోటు పొడవాలి అనేటటువంటి ఒక కీలక నిర్ణయం కేబినెట్ సాక్షిగా జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే. అలాగే పిల్లలందరికీ విద్యా వ్యవస్థలో సర్వనాశనం, భ్రష్టు పట్టించి పిల్లల విద్యా వ్యవస్థను నాశనం చేసి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయాలనేటటువంటి ఒక నిర్ణయం జరిగిందా అన్న అనుమానం కలుగుతోంది ఈరోజు మంత్రి గారు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే. ఒకసారి మంత్రి గారు బయట ప్లే చేయండి, పార్థసారథి గారు. తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి
అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. పాషా గారు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పులావ్ పెడుతూ ఉంటే అది కాదు బిర్యానీ ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఆశపడ్డారు. ఆఖరికి ఏమైంది? అట్లా పులావ్ పోయింది, ఇటు బిర్యానీ పోయింది. ఈ ఏడాది లేదని క్లియర్గా చేశారు, వచ్చే ఏడాది అని చెప్పేస్తున్నారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకి ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం అండి. సార్, చాలామంది చాలాసార్లు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి ఒక శాపం ఉంది, ఆయన నిజం చెప్తే ఆయన తలక ముక్కలైపోద్ది అని చెప్పేసి పాత చాలామంది చెప్తుంటారు. ఇందులో నేను చెప్పింది కొత్తది లేదు, అది నిజమే సార్. 45 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఆయన నేర్చుకునేది ఏంటి అంటే ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలి అని నేర్చుకున్నాడు. ఆ స్థితి అంటే ప్రస్తుతం మనం భారతదేశంలో ముఖ్యంగా ఏ నాయకుడు చేయలేని పని. విచ్చలవిడిగా ఇక్కడ మొత్తం సూపర్ 6 పేరు మీద 6 హామీలు ఇచ్చారు. ఆ 6 హామీలు కాకుండా మళ్ళీ 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు మీరు మాట్లాడే హామీలు ఏంటి? నోటికి వచ్చిన హామీలు ఇచ్చారు సార్. 420 హామీ 420 హామీలు 420 హామీలు ఇచ్చారు అంటే 420 అంటే ఆ 420 నేను ఆ 420 అనుకుంటున్నాను. అట్లా కాదు, ఇది 420 హామీల. ఆటో వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు, లారీ వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు, నాయి బ్రాహ్మణులకు ఒక హామీ ఇచ్చారు, ఇంకేదో అన్నారు. ఎవరికి ఏం తోస్తే అది ఇచ్చేసారు. చివరికి ఒక మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి ఏ స్కీమ్ ని నేను ఆపను, నేను అది ఇచ్చుకుంటూ ఇది కూడా చేస్తా అన్నాడు. మొన్నటికి మొన్న చూసాం సార్ కరెంట్ ఛార్జీల గురించి. మీరే ప్లే చేశారు 10 సార్లు. ఏమి కరెంట్ ఛార్జీలు నేను పెంచను, కుదిరితే ఇంకా తగ్గిస్తాను అని చెప్పి కేవలము వచ్చి 6 నెలలు అయింది. 15,000 కోట్ల రూపాయలు, చిల్లర కోట్ల రూపాయలు ఆయన ఈరోజు ప్రజల మీద భారం వేసే పరిస్థితులు ఉన్నాయి చూస్తున్నాం. ఇక మీరు మాట్లాడి తల్లికి వందనం గురించి. సార్, తల్లికి వందనం అన్నది నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి ఒక సిగ్నల్ ఆల్రెడీ లోకేష్ గారు ఇచ్చిండు అసెంబ్లీలో. ఆ సిగ్నల్ ని ఈ రోజు మంత్రి గారి చేత చెప్పించారు. ఇక్కడ ఇది విషయము. రెండో విషయము, తల్లికి వందనం గురించి మనం ఎందుకు మాట్లాడాలి సార్? ఎందుకు మాట్లాడాలి? మనం అన్ని సూపర్ 6ల గురించి మాట్లాడాలి కదా. నేను సింపుల్గా ఒకటే విషయం అడుగుతా. 3,000 నిరుద్యోగ భృతి అన్నారు. అంటే ఇస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేదా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అన్నారు. ఇప్పటికే వీళ్ళు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి చూసుకుంటే, టెక్నికల్గా చూసుకుంటే. కానీ ఇచ్చిరా ఏమన్నా? ఇచ్చేసామని చెప్పినట్టున్నారు ఈ మధ్య ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు. 4 లక్షలు ఇచ్చేసారన్న. 4 లక్షలు ఉద్యోగాలు వచ్చేసాయి, పెట్టుబడులు ఒక 10 లక్షల కోట్లు వచ్చేసాయి. ఆల్రెడీ అయిపోయింది, అంతా బాగుపడిపోయారు. మనం ఇక రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది సార్, ఇంకేముండదు. నిన్న మొన్న చెప్పినట్టున్నారు. ఎందుకంటే ఒక హద్దు అన్నది అంటే అబద్ధాలు కూడా నేను కూడా తట్టుకోలేను, ఎక్కువ అబద్ధాలు అంటే నాకు లిమిట్ ఉంది. ఇచ్చేసామంటే ఎవరికి ఇచ్చారు? అప్పుడు రైతులు రుణమాఫీ లింగమనేని గారికి ఇచ్చారా? క్విట్ ప్రోకోనా? అది కూడా మళ్ళా ఒకసారి దయచేసి చెప్పాలి. రెండో విషయం సార్, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. సరే, మీరు ఇవ్వలేదు, మీ వల్ల కాలేదు, వచ్చి ఒక 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, నిరుద్యోగ భృతి ఇవ్వండి. మహిళలకి 15,000 రూపాయలు. ఇప్పుడు మీరు చెప్పేది అదే తల్లికి వందనం. అవును సార్, నాకైతే ఎన్ని మీమ్స్ అంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, మళ్ళీ నీకు 15,000, నీకు 15,000. ఈ రోజు పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కమిటీ వేస్తారంట. ఆ కమిటీ మళ్ళీ అది కూడా ఇంకో కానీ చూడండి, ఆ కమిటీ సంవత్సరం పట్టిస్తుంది. మళ్ళీ మొత్తం ఆయనకి ఏం చేస్తారు? లేదు ఇందులో కొంతమంది దొంగతనంగా తీసుకుంటున్నారు, మరి వాళ్ళని ఐడెంటిఫై, పిల్లల్ని పంపించలేదు, తల్లులు దొంగలు, పిల్లలు దొంగలు, దొంగలు, అందరికి ముద్రేస్తారు. ఇక నాకు సంవత్సరం పడుతుంది అంటారు. ఎప్పుడు ఇస్తారో అది కూడా చెప్తాను మీకు. ఎలక్షన్లకి సంవత్సరం 6 నెలల ముందు అప్పుడు ఇస్తారు. తల్లికి వందనం పేరుతోనే ఇస్తారా? ఇంకేదైనా పేరు మారుస్తారు? తల్లికి వందనం అన్నా సరే, పసుపు కుంకుమ అన్నా సరే. పిల్లాడికి పసుపు అని పెడతారేమో. పసుపు కుంకుమ, పిల్లాడికి పసుపు, ఇది పసుపు కుంకుమ అప్పుడు ఇచ్చారు కదా, పిల్లాడికి పసుపు అని ఎలక్షన్లకు కొన్ని రోజుల ముందు ఇచ్చినట్లు ఈసారి కూడా ఒక అటెంప్ట్ చేస్తారు. కానీ ఏదేమైనా కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇక్కడ రాజకీయాల గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు అన్న విషయం పక్కన పెట్టేస్తే, ఏం హామీలు ఇస్తున్నాడన్న పక్కన పెట్టేస్తే, చంద్రబాబు నాయుడు గారు 2024 ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అందరికి తెలుసు. ఎందుకని చెప్పేసి ఈ దొంగ హామీలు నమ్మి ఈరోజు ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పలావు పెడుతుంటే బిర్యానీకి ఆశపడ్డారు. ఇప్పుడు పలావు లేకుండా పోయింది, బిర్యానీ లేకుండా పోయింది. ఇప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా మారినాయి. నేను మనం చూసినా సార్ ఒక వీడియో, తల్లి ఏడుస్తున్నది, నేను నా పిల్లల్ని పంపించేదాన్ని స్కూల్కి, ఇప్పుడు పంపించలేకపోతున్నా. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం వల్ల ఈరోజు నాకు ఆ డబ్బులు రావట్లేదు, నేను పంపించలేకపోతున్నా అని చెప్పేసి ఏడుస్తున్నది. పేదవాళ్ళ ఏడుపులు మనకి ఏం గుర్తొస్తాయి సార్? సరే, రైతుల గురించి నేను మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి బషీర్బాగ్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఇక అది మొత్తం చరిత్ర రావాలి. పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశారు. అది దారుణాతి దారుణం. ఇప్పుడు కూడా రైతులు నమ్మిర్రు అంటే చంద్రబాబు నాయుడు గారిని. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎట్లా నమ్మిర్రు? ఏం చూసి నమ్మిర్రు?
మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి మొన్న 14 అధికారంలోకి వచ్చి, 5 ఏళ్లకు ముందు అయిపోయిందే చేసేసిన ఎవరు గట్టిగా అడిగిండు పాపం అవును, ప్రెస్ రిపోర్టరు నిన్న కలగన్నావా కొంచెం ఇది? గట్టిగా అడిగితే నీకేందో దబాయించేసిండు. దెబ్బకి రిపోర్టర్లు ఇప్పుడు ముఖ్యమంత్రి ముందర నిలబడి ఎవరు మాట్లాడతారు సార్? ఏదో ఈయన ప్రశ్న అడుగుడే గ్రేటు, అడిగితే మొత్తం ఇచ్చేసిన అయిపోయింది పోయి లెక్కలు చూసుకో అన్నాడు. మరి అట్లాంటప్పుడు మళ్ళీ రైతులు నమ్మిరు అంటే ఎంత అమాయకులు సార్. ఇది నిజంగా దారుణం. 3 సిలిండర్ల విషయం సార్, వచ్చేస్తున్నాయి అసెంబ్లీలో నిలబడి వచ్చినాయి. కానీ ఇందులో ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఓకే. ఒకటే ఇస్తాం ఈసారి, 3 సిలిండర్లు, అది నెక్స్ట్ ఇయర్ చూద్దాంలేండి అని చెప్పేసి మహిళలను మోసం చేశారు. అసలు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి డబ్బులు పడ్డాయి, అసలు పడ్డాయా ఎవరికైనా ఈ రాష్ట్రంలో? ఇది అసలైన 48 గంటల్లో విలేజ్లో అయితే, అంటే రూరల్ ఏరియాలో అయితే, అర్బన్ ఏరియాలో అయితే 24 గంటలు డబ్బులు పడతాయి. ఎంతమందికి పడింది ఇప్పటికీ ప్రభుత్వం లెక్క చెప్పలేదు. అసలు ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ తోటి మీ దానికి ఒక చిన్న కరెక్షన్ చేసి ఇచ్చిన ఒక సిలిండర్ అయినా ఇచ్చిన మూడు ఒక కాదు, సిలిండర్. ఇచ్చినాం అంటున్నారు కదా, ఒక సిలిండర్ ఇచ్చినామంటున్నారు కదా, ఆ ఒక్క సిలిండర్ కైనా ఇగో ఇంతమందికి పడ్డాయి డబ్బులు అని చూపించగలరా? ఒక లిస్ట్ ఇస్తారా మాకు? ఆంధ్రప్రదేశ్ ఒకరేమనుకుంటున్నారు, నాకు రాలేదు పాషా గారికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు, నాకు రాలేదు ఈశ్వర్కి వచ్చిందని మీరు అనుకుంటున్నారు. అట్లే జరుగుతుంది. రాష్ట్రం అంతా ఇదే అనుకుంటోంది. అట్లే జరుగుతుంది సార్. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, మీరు ఒకసారి లిస్ట్ రిలీజ్ చేయండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి, దీని మీద ఎంతమందికి పంచారు ఒకసారి చూద్దాం. సరే, మార్క్స్ రిలీజ్ చేయకపోతే రిలీజ్ చేయబోయినారు. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, ఆయన న్యాయం కోసం పోరాడే వ్యక్తి అంట, ఆయనకైనా రిలీజ్ చేయండి చూద్దాం. మరి ఆయన దీని మీద మాట్లాడు. 1500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పేసి ఎంత దారుణం సార్. ప్రతి ఒక్కరిని రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఆపిరు, ఎలక్షన్లు ఆపి నీకు 1500 కావాలా, నాకోటి, నీకు ఓట్లు కొన్నారు. చూడాలంటే చెప్పాలంటే ఓట్లు కొన్నారు 1500 రూపాయలు ఇచ్చి. మరి ఆ మహిళల్ని ఏం చేశారు, మర్చిపోయారా? ఉచిత బస్సు సార్, నాకు ఎక్కడ లేని ఆశ్చర్యం వేస్తుంది. ఢిల్లీలో ఉంది, కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది. మరి వీళ్ళంట ఉచిత బస్సు గురించి అధ్యయనం చేస్తున్నారు. ఏం అధ్యయనం చేస్తున్నారు? ఉచిత బస్సు ఎక్కడ రోడ్డు మీద కదా ఇచ్చేది, 3 రాష్ట్రాలలో ఇస్తారు కదా, ఆ కాపీ వచ్చి పట్టుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే అయిపోదు. మరి దీని మీద అధ్యయనం చేసి ఏదైనా బంగాళాఖాతంలో వేయాలా ఉచిత బస్సు? తమాషా ఉంది, ఆంధ్రజ్యోతి కథమే అనుకుంటా, నాకు తెలిసి ఏదో పేపర్లో చూసాను నేను. జిల్లా పరిధికే అంట ఫ్రీ బస్సు. సార్ రేపు అధ్యయనం చేసిన తర్వాత అది నియోజకవర్గానికి అవుతుందో, లేకపోతే సిటీకి మాత్రమే అవుతుందో, గ్రామానికి మాత్రం అవుతుందో చెప్పలేము. ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని, నాకు అవకాశం దొరకలేదు, నేను ఈ మధ్యలో రాలేదు కాబట్టి 2-3 రోజులు 4 రోజుల నుంచి అవకాశం దొరకలేదు. కంగ్రాచులేషన్స్ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. హీఈస్ ద రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా కాబట్టి ఆయన కంగ్రాచులేషన్ చెప్పాలి. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే, ఒకవైపు మా ముఖ్యమంత్రి గారు చాలా డబ్బున్న వ్యక్తి, కానీ మా పేద ప్రజలు ఇంకా పేదరికంలోకి కూరుకుపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఎంత సార్ ఒక్కసారి అర్థం చేసుకోండి, 2,73,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లి డీబీటీ ద్వారా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మార్కెటింగ్ చేసుకోలేకపోయాడు. ఈయన వెళ్ళి ఆయన పెన్షన్ ఇచ్చి హెరిటేజ్ పాలు ఇట్లా పోసి ఒక కాఫీ పెట్టి మళ్ళీ ఈయన తాగి మార్కెటింగ్ చేసుకున్నాడు. మనోళ్ళు పిచ్చోళ్ళలాగా కెమెరాలు పట్టుకుని చాయ్ పోస్తున్నాడు. వాడే మా పేదోడు కూడా చాయ్ చేసుకుని తాగుతాడు సార్. అందులో నేను ఇప్పుడు నాకు కూడా ఇంట్లో ఎవరు లేరు, నేను కూడా చేసుకుంటా. కానీ అక్కడ హెరిటేజ్ మంత్రము, మార్కెటింగ్, 2 ఈయన మార్కెటింగ్ ఏమీ చేయకుండా కూడా మార్కెటింగ్ మాత్రం చల్లగా చేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి అంత చేసి కూడా పాపం మార్కెటింగ్ చేసుకోలేకపోయింది సార్. ఎంత అమాయకుడు సార్, నాకు అర్థం కాదు. ఈ రోజు అందరూ గుర్తు చేసుకుంటున్నారు, అరే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇంత. మొన్న వీడియో చూసాను సార్, జగన్ మావయ్య అని చెప్పేసి ఒక చిన్నారి చెప్తుంటే నాకు చాలా బాధేసింది. జగన్ మావయ్య ఉండుంటే అని చెప్పేసి ఒక 2-3 విషయాలు చెప్పింది ఆ అమ్మాయి. నిజంగా ప్రతి ఇంటికి సార్, ప్రతి ఇంటికి ఏదో ఒక మంచి చేసిండు. ఒకటి కాదు సార్, పేదవాడింటికి 10 మంచి చేసిండు. అయినా కూడా చెప్పుకోలేకపోయిండు. ఇక్కడ వైసీపీ నాయకులది తప్పుంది, జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. మార్కెటింగ్ చేసుకోలేదంటే వాళ్ళదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అని. కానీ ప్రజలు చేసిన మంచిని చూసి కూడా ఆయనకంటే ఎక్కువ చేస్తాడంట అని చెప్పేసి ఆశపడ్డారు. ఆ ఆశ పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఎంత దిట్ట అంటే, ఆయనకంటే ప్రో ఎవరు లేరు. ఒకనొక సమయంలో ఆయన మాట్లాడాడు, భారతదేశంలో నాకంటే ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి లేడు. అవును లేడు, నేను ఒప్పుకుంటా. ఎక్స్పీరియన్స్ ఎందులో? మోసం చేయడంలోనా? మాట వేస్తే మాట కోసం చచ్చిపోయిన నాయకులను రాజశేఖర రెడ్డి గారిని చూసినా నేను, చాలా దగ్గర నుంచి చూసినా నేను, మాట మీద నిలబడాలి అని చెప్పేసి. కానీ మాట ఈ రోజు ఇచ్చి నువ్వు 6 నెలల్లోనే మాట తప్పి 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినవు అంటే, అది కూడా 15,000 కోట్ల రూపాయలకి పైచిలకు నువ్వు ప్రజల మీద భారం పెట్టినావు అంటే, మరి నీ మాటకి వాల్యూ ఏమైనా ఉందా? రేపు మళ్ళీ ప్రజలు నమ్ముతారా అంటే మళ్ళీ నమ్ముతారు. ఎట్లా నమ్ముతారు చెప్పండి? కులం మీద నమ్ముతారు. మళ్ళీ ఈయన ఏమంటాడు, చంద్రమండలం మీద మీకు భూములు బుక్ చేస్తున్నా,
మీకు కావాలంటే మీరు ఆధార్ కార్డులు తీసుకురండి, Right. తీసుకొచ్చి భూమిని రిజిస్టర్ చేసుకోండి అంటాడు కదా. అందరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? మంచికి రోజులు అయిపోయినాయి సార్. రైట్. చంద్రబాబు నాయుడు గారికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు, అది మాత్రం నిజం. ఏంటంటే మీరు అన్నట్టు 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా డైరెక్ట్గా ఆ లబ్ధిదారుల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, అలాగే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు 99% హామీలు నెరవేర్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు ఓడించారంటే ఇవేవి చేయాల్సిన పని లేదు అనే ధైర్యాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. సింపుల్ సార్. ఇవి చేసినా సరే, 99% హామీలు నెరవేర్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటే లేదు రాష్ట్ర ప్రజలు. అంటే చేసినా ఓటు వెయ్యరు కాబట్టి, చేయకపోతే ఏమైంది? సింపుల్. ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఇంత డబ్బులు ఇచ్చారు, 2,70,000 కోట్ల రూపాయలు, అయినా ఓటే లేదు కదా. అయినా ఓడించారు కదా. ఓటే లేదంటే ఓడించారు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలే ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఏమి చేయకపోయినా పర్లేదు, ఎంత చేసినా ఓటే లేదంటే మనం ఏమి చేయకపోయినా కూడా పర్వాలేదు. ఫ్యూచర్ లో నమ్ముతారా సార్ ఎవరన్నా? Future- ఇట్లా ఉంటే ఫ్యూచర్ లో సార్, నేను మంచి చేస్తాను వస్తాడా ఏమన్నా రాజకీయ నాయకుడు? సార్ ప్రతి 5 ఏళ్లకోసారి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ గెలుస్తారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ ప్రజలు మర్చిపోతారు ఇవన్నీ అనేటటువంటి కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఆయనకుంది. ఆయనకు ఉంది. నేను అట్లా అని ఉంది. ప్రజలు అది- ఇప్పుడు మీరున్నారు మంచి చేయాలని రాజకీయాలకు వస్తారు. అవును. ఇట్లా వస్తారా ఇక ప్రజలు ఎవరైనా మంచి చేయాలని? అవును సార్. రారు ఇక. అవును. ఎందుకంటే ఈ 2014 ప్రజలు ఎట్లా నుంచి మోసం చేయాలి? 19 వరకు పాలన చూశారు, 19 నుంచి 24 వరకు చూశారు. ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నమ్మారు కదా. అప్పుడు 650 హామీలు ఎగ్గొట్టినా సరే మళ్ళీ నమ్మి ఓటేశారు కదా. కాబట్టి అది మర్చిపోతారు ప్రజలు అనేది వాళ్ళ మైండ్ సెట్ని చంద్రబాబు నాయుడు గారు బాగా అర్థం చేసుకోగలిగారు. అవును. రైట్. కాకుమాన్ రాజశేఖర్ గారు ఆల్రెడీ విద్యకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం చదువులపైన కుట్ర, కొంతమంది ముసుగేసుకున్న మేధావులు బయలుదేరారు. వాళ్ళ పిల్లల్ని మాత్రం పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిస్తారు, మనవాళ్ళని చదివిస్తారు. గొప్ప గొప్ప సామాజిక వర్గాలు వీళ్ళంతా, ఈ మేధావులు ఆల్రెడీ బయలుదేరారు, ముసుగేసుకోన్నారు. వీళ్ళు మేధావులు ముసుగులో ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే మేధావులు వీళ్ళు బయలుదేరారు. ఇంగ్లీష్ మీడియం పోతోంది రేపో ఎల్లుండో. సిబిఎస్ఈ, ఐబీ, టొఫెల్ శిక్షణ, ట్యాబ్లు, నాడు నేడు ఆగిపోయినట్టే. ఆఖరికి ఏదైతే చెప్పుకున్నారో పిల్లలకి ప్రతి పిల్లాడికి ఇస్తాం, నీకు 15,000 నీకు 15,000 అన్నారో అది కూడా యగనామం పెట్టేశారు. ఈ విద్యా వ్యవస్థ ఇక్కడితో క్లోజా? ఒక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో ఎవ్వరూ తీసుకురాని సంస్కరణలు. ఏమైపోతున్నాయి ఇవన్నీ? నమస్కారాలు. నమస్తే సార్. ఈ వ్యవస్థ ఈ విధంగా అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు. ఎన్నికల సందర్భంగా అయితే ముందైతే పొరపాటున కానీ ఈ కూటమి అధికారంలోకి వస్తే జరగబోయే పరిణామాల గురించి ముందే చెప్పారు, ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పారు. కానీ మరి ప్రజల్లో మరి ఎంతవరకు మరి వాళ్ళ మాటలు విన్నారు, లేదా ఈవీఎంలు ఎంతవరకు పనిచేసి వాళ్ళకు అనుకూలంగా అనేటువంటి అది దేవుడే నిర్ణయించాలా. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాటలు అంటే ఎంత స్పష్టంగానో లేదా నమ్మబలికే విధంగా ప్రజలకి ఆయన చెప్పడం అనేటువంటిది ఆయన వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఏదైతే చేసామో చేసినవి కూడా పూర్తి స్థాయిలో మరి మేము చెప్పలేకపోవడం అనేటువంటిది కూడా కొంత ఇబ్బంది కలిగి ఉండొచ్చు. కానీ ఆయన అబద్ధాలని ప్రజలు నమ్మారు. వాలంటీర్లు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అన్యాయంగా పాపం వాళ్ళేదో సర్వీస్ చేస్తున్నటువంటి సర్వీస్ మోటివ్ తోటి కేవలం ఒక 5,000 రూపాయలు ఒక ఆందరీగా తీసుకొని ప్రజలకు సేవ చేస్తా ఉంటే మరి వాళ్ళకి నేను 10,000 ఇస్తానని చెప్పి అసలు తీసుకెళ్లే పూర్తిగా వాళ్ళని మూలలో కూర్చోబెట్టిన పరిస్థితిలో అంటే వాళ్ళు నమ్మారు. ఎట్లా నమ్ముతారు సార్? ఇప్పుడు గోని సంచుల ఉద్యోగం అన్నారు, 30,000 మందిని కిడ్నాప్ చేసింది వీళ్ళే అన్నారు. తర్వాత మగాళ్ళు ఇంట్లో లేనప్పుడు వెళ్ళి తలుపు తడతారు అన్నారు. అప్పటికే అర్థం చేసుకోవాలి కదా ఈ వాలంటీర్లు అయినా వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ ఏంటి అని అర్థం చేసుకోవాలిగా. ఇంత మాట్లాడిన వాళ్ళు గోని సంచికి 5,000 అన్నారు, 10,000 ఇస్తాం గోని సంచికి, కాస్ట్లీ గోని సంచి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతేగా తేడా? గోని సంచే కదా. ఇప్పుడు ఏ సంచి లేకుండా పోయింది? చంద్రబాబు సంచి పోయింది, పంచి పోయింది. ఆయన టాలెంట్ ఆ విధంగా ఉంటది. ప్రజల్ని నమ్మబలకడం అనేటువంటిది ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇప్పుడు అక్కడ గతంలో 650 హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే మళ్ళీ ఆయన హామీలు ఇచ్చినట్టు సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చి ప్రజల మధ్యకి వెళ్తే మళ్ళీ
నమ్మారు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ప్రజలకి ఇప్పుడు ఇంటికి అందిస్తా ఉంటే అంత మరి మరి అయినా కూడా మరి ఇలాంటివి జరుగుతూ ఉంటే ఎవరు నమ్ముతారు నిజంగానే? ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ పరిస్థితి అని చెప్పండి సార్. నిన్నగాక మొన్న సరి ఇప్పుడు నార్త్ సైడ్ జరిగినటువంటి ఎలక్షన్స్ లో అమిత్ షా గారు ఏం మాట్లాడారు? నిజాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారట, కాదు ఆ విధంగా చెప్పడానికి మేము సిద్ధంగా లేము ఇక్కడ అని మాట్లాడారు. అంటే నిజానికి దగ్గరగా వాస్తవాలకి దగ్గరగా ఉంటే రాజకీయాలు అనేటువంటిది కష్టం అనేటువంటిది ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. అబద్ధాలకే ప్రాధాన్యత పెరుగుతా ఉంది. మరి ఏదైతే ఇచ్చిన హామీలు తుంగలో తొక్కినా కూడా ప్రజలు మరి ఆలోచన చెయ్యని పరిస్థితులు. ఇప్పుడు తల్లికి వందనం చూడండి, అది ఎలా ఉందంటే తల్లికి వందనం తండ్రికి ఇంధనం. ఇంధన కార్యక్రమం మాత్రం యథేచ్ఛగా జరిగిపోతా ఉంది. ముందు ఏర్లై పారుతా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఈరోజు చూస్తే కూడా మరి ఆదాయం కూడా ప్రభుత్వానికి 6,000 కోట్ల పైబడి ఆదాయం ఇప్పటికే వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మొన్నటికి పండగలప్పుడే మరి ఆయన ఇబ్బడి ముబ్బడిగా లాభాలు చూస్తే ఇప్పుడు అక్కడ నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఎంతమందికి పిల్లలుంటే అంతమందికి ఇస్తా అని చెప్పినప్పుడు ప్రజలు కూడా నమ్మేశారండి, గుడ్డిగా నమ్మేశారు. అంతేగా సార్, 15,000 ఒక పిల్లాడు ఉంటే 15,000, ముగ్గురుంటే 45,000 వస్తుందంటే ఎవరైనా నమ్ముతారు కదా, ఆశిస్తారు కదా, మంచిగా చదివించుకోవచ్చు అనుకుంటారు కదా. కాదు సార్, గతంలో 650 హామీలు ఇచ్చి నెరవేర్చలేదు కదండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూడండి ఎంత చక్కగా పిల్లలకి షూస్ ఇవ్వడం కానివ్వండి, లేదా బెల్ట్లు ఇవ్వడం కానివ్వండి, బ్యాగులు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన విద్య ఇంగ్లీష్ విద్య దగ్గర నుంచి మరి అన్ని జాతీయ స్థాయిలో ఉండేటువంటి అన్ని పరీక్షలకు వెళ్ళడానికి కూడా అర్హత సంపాదించడానికి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక ఇంగ్లీష్ మీడియం పెట్టి ట్యాబ్లు ఇచ్చి ఇంతకన్నా చేయగలిగింది ఏంటంటే నాడు నేడు ద్వారా స్కూల్స్ మొత్తం కూడా అన్ని రెనోవేట్ చేయడం. వాళ్ళ బట్టలు ఏంటి అవన్నీ తీసేయాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఆ పిల్లలు ఉన్నత స్థితికి ఎదగకూడదు సార్. పేదవాడి పిల్లలు, వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉన్నత స్థితికి ఎదగకూడదు. వాళ్ళు మన ముందు ఇంగ్లీష్ మాట్లాడితే మన పరువు ఏమైపోవాలి, మన సామాజిక వర్గం ఏమైపోవాలి, మన స్టేటస్ ఏమైపోవాలి. ఇక్కడ ఒక ఈ ఆలోచనతో వస్తున్న ముసుగు మేధావుల గురించి ఏం లేదు. ఇందులో ఒక చిన్న కరెక్షన్ చేస్తాను, చిన్న విషయం చెప్ప. శర్మ గారిని అడగాలి నేను. శర్మ గారు సుప్రీంకోర్టులో తెలుగులో నేను నిలబడి యాజ్ ఎ లాయర్గా మాట్లాడితే సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా? యాజ్ ఎ అడ్వకేట్గా మీరు చెప్పండి. సుప్రీంకోర్టు కాదండి, ఇక్కడ హైకోర్టులో, ఏపీ హైకోర్టులోనే ఎవరన్నా న్యాయవాది తెలుగులో మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు, అఫీషియల్ కోర్ట్స్ లో నుంచి వచ్చారా అని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయండి ఇక్కడ హైకోర్టులోనే. మరి న్యాయమూర్తులు ఏమో మీరు తెలుగులో తీర్పులు ఇస్తాం, తెలుగులో కావాలని ఎందుకంటారో అర్థం కాదు. అసలు తెలుగులో మాట్లాడితే అతను లాయర్ గా కూడా చూడరు. అసలు అతన్ని పొరపాటున ఒక్క పదం వచ్చినా సరే లాయర్ గా కూడా చూడరు. అంటే ఈ ముసుగేసుకుని వస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే, మన పిల్లలు, ఇందాక మీరు చెప్పినట్టు మన పిల్లలు, పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో, చెప్పులు లేకుండా తిరిగేటటువంటి పిల్లాడు చెప్పులు లేకుండా తిరగాలి. వాడు ఒక గుడిసెలో పుట్టాడు, గుడిసెలోనే సావాలి. రేపు పొద్దున వీడు పెద్దోడై నా ముందర హైకోర్టులో నిలబడి మిస్టర్ జస్టిస్ అంటే నా పరువు పోద్ది అని చెప్పేసి ఆలోచిస్తున్నా అని నేను ప్రశ్నిస్తున్నా. నేను చెప్పట్లే, ప్రశ్నిస్తున్నా. దయచేసి ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నా. ఈ ఇంగ్లీష్ మీడియం ఉండాలా వద్దా అని మనం హైకోర్టుకి కేసులు వేశారు కదా, అప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసేయండి అని. కోర్టులో కేసు వేశారనుకోండి సార్, కోర్టు తీర్పు ఇస్తుంది. ఆ తీర్పు కాపీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. అదే చెప్తున్నాను నేను. ఇక్కడ హైకోర్టు కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళండి మీరు. సుప్రీంకోర్టులో కూడా తెలుగు మీడియం ఉండాలా వద్దా, ఇంగ్లీష్ మీడియం ఉండాలా వద్దా అన్న అంశానికి సంబంధించి తెలుగు మీడియం ఎలాగో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలకి ప్రభుత్వ బడుల్లో ఉండాలా వద్దా అని సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు ఉండొచ్చని చెప్పొచ్చు, ఉండకూడదని చెప్పొచ్చు, తీసేయండి అని పెట్టండి, ఏదైనా తీర్పు ఇవ్వచ్చు. కానీ తీర్పు కాపీ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. దాని ప్రాముఖ్యత అలాంటిది. హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా, ఆ తీర్పు ఇటు చెప్పినా అటు చెప్పినా, కానీ తీర్పు కాపీ చదవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. లేదంటే సమన్యాయం. ఈ ముసుగు వీరులు రాజ్యాంగబద్ధ వ్యవస్థల్లో పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి ఈరోజు ముసుగేసుకొని వచ్చి పేద పిల్లల జీవితాలు నాశనం చేయడానికి ఒక కుట్ర చేస్తున్నారు. ఎస్ కాకుమాన్ గారు ప్లీజ్. సార్ ఒకటి సార్, ఈ విషయాలన్నీ కూడా నేను అంటే రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్నిసార్లు మోసాలు చేస్తున్నా, ఇన్నిసార్లు దగా చేస్తున్నా
మరి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మార్పు రావాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఈ రోజు ముసుగు వీరులు అన్నారు కదా, అవును. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు పంచపక్ష ప్రమాణాలు సేవిస్తారు, పేదవాడు గంజి తాగటానికి కూడా వాళ్ళు సహించలేరు. ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని సమాజం కూడా ఏరివేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, సమాజం కూడా దూరంగా పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి సార్. ఇప్పటికైనా తెలుసుకుంటే ఇప్పటికే రాబోయే రోజుల్లో అయినా సరే ఒక మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే పిల్లలు వాళ్ళే కదండి రాబోయే రోజుల్లో మరి ఈ దేశాన్ని నిర్దేశించగలిగే. ప్రపంచ దేశాల్లో కూడా మన దేశంలో ఉన్న ప్రజలు ఎన్ని లక్షల మంది ఎక్కడెక్కడో పనిచేస్తున్నారంటే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోబట్టే కదండి. ఇంగ్లీష్ లేకుండా ఏ విధంగా అవ్వదు కదండి. ప్రతి అడుగు ఇంగ్లీష్ లోనే కదండి. ఆంధ్రప్రదేశ్ దాటితే మీరు అన్నట్టు కోర్టు ఆర్డర్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లోనే వస్తా ఉంటాయి కదా. మరి కనీసం వాటిని అర్థం చేసుకోవడానికి అవసరం కదా. తెలుగుని మనం కాదంటలేదు, లేదా తెలుగుని మనం దూరం పెట్టలేదు. తెలుగు అనేటువంటిది అందులోనే ఖచ్చితంగా ఉంటుంది, తెలుగు ఉంటుంది. కానీ వీళ్ళు మోసం చేస్తున్నారు. ఈ పథకాల్లాగే ఇదొక పథకం. రైట్ శర్మ గారు, దీని గురించి మాట్లాడండి సార్. తర్వాత మనం కరకట్ట నివాసం గురించి మాట్లాడుకుందాం. ఈ తల్లికి వందనం తీసేస్తున్నారు, ఈ సంవత్సరం లేదంట, ఏం చెప్తారు? ఏం చెప్తామండి, నమ్మి బాబు గారు వస్తే పిల్లలందరికీ ఏదో పెద్ద విద్య ఇస్తారు, ఇంటికి మనిషికి 10,000 చొప్పున ఇస్తారు, ఇక్కడ ఏదో మొత్తం కంప్యూటర్ సిస్టమ్ అంతా ఐటీ సిస్టమ్ అంతా ఏపీకి తీసుకొస్తారు అని చెప్పేసి వేశారు. ఆఖరికి పిల్లలకి ట్యాబ్లు లేవు. ఆ ట్యాబుల్లో వాళ్ళు నేర్చుకొని యూనిసెఫ్ దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు, యుఎన్ ఆర్గనైజేషన్ కి వెళ్ళొచ్చిన పిల్లలకి ఈ రోజు ఏమీ లేకపోయేటప్పటికి చేయపోయేటప్పటికి ఎవరిని అడగాలో తెలియక బయటకు వచ్చి మాట్లాడలేక ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో ఓటు రూపంలో సమాధానం చెప్దాము అని ప్రతి పిల్లవాడి తల్లి కూడా అనుకుంటున్నారండి. ఈ పాటికి 3 సార్లు జగన్ గారు ఉంటే పడేది, 3 సార్లు కూడా రాలేదు, చేయలేదు, ఎప్పుడు వేస్తారో కూడా తెలియట్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఓటుతో బుద్ధి చెప్పడానికి అయితే ప్రజలందరూ రెడీగా ఉన్నారండి. రైట్ రైట్ పాషా గారు, కరకట్ట నివాసాన్ని తన అధికారిక నివాసకంగా చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎందుకు ఆ కరకట్ట నివాసం పైన అంత మోజు? అది ఆల్రెడీ అక్రమ కట్టడం అని ఉంది. దానివల్ల బుడమేరు గేట్లు కూడా వరదల సమయంలో అది మునగకూడదనేసి ఇటువైపు మొత్తం 4 లక్షల మందిని ముంచేసిన పరిస్థితి. అసలు అక్రమ కట్టడంలో ఒక ముఖ్యమంత్రి ఉండటం ఏంటి సార్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కరకట్ట ఏదైతే అంటున్నామో దీన్ని మనము లింగమనేని ఎస్టేట్ అనుకుందాం కొద్దిసేపు. ఓకే, లింగమనేని ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకుంటే 1.31 ఎకరాల అది అనుకుంటాను నేను మొత్తము. దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2007లో నేను ఒక స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటా అని చెప్పేసి నీటిపారుదల శాఖకి నా ఎన్ఓసి కోసం రిక్వెస్ట్ వచ్చింది 2007లో. వస్తే స్విమ్మింగ్ పూల్ కట్టుడు మానేసి G+1 బిల్డింగ్ కూడా కట్టుకున్నాడు. అది స్విమ్మింగ్ పూల్, పెద్ద స్విమ్మింగ్ పూల్ G+1 కట్టుకున్నాడు స్విమ్మింగ్ పూల్ పక్కన. దాని తర్వాత ఏమైంది అంటే సరే ఓకే, సంభవ్ దేవినేని ఉమ్మగారి గురించి ఇందాక మీరు చెప్పినట్లు ఆయన 22 బిల్డింగ్లకి సంబంధించి కొన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది 2015 మార్చిలో. ఏమని అంటే ఈ కట్టడాలు యాక్చువల్గా ఏంటంటే జలవనరుల శాఖ మంత్రిగా ఉండే కదా, ఈ కట్టడాలు కరెక్ట్ కాదు అని చెప్పేసి నోటీసులు ఇచ్చిండు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఈ కట్టడాలు సరైన కట్టడాలు కాదు అని చెప్పేసి చెప్పిన మాట ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఈ 22 బిల్డింగ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉంటున్న బిల్డింగ్ కూడా ఉన్నది. అది ఏది కరకట్ట బిల్డింగ్ అంటున్నాం. దరిద్రం ఏంటంటే ఈ రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ చూసినాక నేను షాక్ అయిపోయినా. అది ఎట్లా ఒక సీఎం ఏంటి అఫీషియల్ రెసిడెన్స్గా దాన్ని రికగ్నైజ్ చేస్తారు మీరు? ఎందుకంటే అది ఆల్రెడీ కేసులో ఉన్నది, అది ఆల్రెడీ ఉంది కదా కేసులో, సిఐడి కేసులో ఉన్నది, దీంట్లో ఉంది. ఆ కేసులో ఉన్నటువంటి బిల్డింగ్ లో అంటే ఎంత దారుణం అంటే ఒక ముఖ్యమంత్రి ఉండకూడని ప్రదేశంలో ఉంటా అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఆ మెసేజ్ ఇస్తే రేపు పొద్దున నేను కూడా అదే పని చేయాలిగా, మీరు కూడా అదే పని చేయాలిగా. ఒకసారి మనం ఆలోచించాలి. రెండోది ఎందుకని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళారు. దీంట్లో చాలా వాదనలు ఉన్నాయండి. కొంతమంది ఏమో లేదు క్విట్ ప్రోకో ప్రకారము ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లింగమనేనికి ఏదో సహాయం చేస్తే లింగమనేని యాజ్ ఎ గుడ్ విల్ గా ఆ బిల్డింగ్ తీసుకొచ్చి ఈయనకి అప్పచెప్పిండు అని చెప్పేసి చెప్తున్నారు. సరే, అందులో ఏం చేసిండు మరి సహాయం అంటే ఇన్నర్ రింగ్ రోడ్ కోసం కొంచెం మళ్లింపులు చేసి అక్కడ ఉన్నటువంటి భూమిని 30 రెట్లు పెంచేసిండు చంద్రబాబు నాయుడు గారు, లింగమనేనికి అక్కడ ప్రాఫిట్ జరిగింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది కాకుండా రెయిన్ట్రీ పార్క్ 700 ప్లాట్లు ప్రభుత్వ అధికారుల నివాసం కోసం 40,000 రూపాయలు ఒక్కొక్క ప్లాట్కి ఆయన రెంట్ చెల్లించిండు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అందులో ఏది నిజమో కానీ సరే క్విట్ ప్రోకో ప్రకారం వచ్చింది అనుకున్నాక చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నాడు.
నాకు ఎక్కడ నవ్వొచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు 2016లో ఏమంటాడు అంటే నేను ఉంటున్న బిల్డింగ్ ప్రభుత్వానికి చెందినది. ఇందాక మీరు చూపించిన వీడియో అదే. ఓకే, దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, నేను ఉంటున్నా కాబట్టి అది ప్రభుత్వానిదే అంటాడు. దాని తర్వాత 2016లో ఇది డైలాగు. దాని తర్వాత 2019 7వ నెలలో ఏమంటాడంటే నేను ఉండే బిల్డింగ్ నాది కాదు, రమేష్ అనే ఒక డెవలపర్ చేసుకున్నాడు, డెవలపర్ కట్టుకున్నాడు, నేను తాత్కాలికంగా ఉంటున్నాను అని చెప్పేసి చెప్తాడు. వింత విచిత్రం ఏంటంటే తమాషా అంటే రమేష్ లింగమనేనని ఇది కూడా చెప్పలేదు ఆయన జాగ్రత్తగా. ఇక్కడ రమేష్ అనే పేరు ఇంకో జోక్ ఉంది. ఈయన ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఈయన ప్రభుత్వానికి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏమంటాడు 2019 తర్వాత సీఎం కార్యాలయాన్ని వదిలేశాక కరకట్ట ఇంటి యజమానితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకి ఉండాలని నిర్ణయించుకున్నాను అని చెప్పేసి నాటి సీఎం వైఎస్ జగన్ గారికి లేఖ రాశాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ మూడు ముక్కలు, ఈ 3 ముక్కలకి ఇంకో చిన్న ముక్క కూడా ఉంది. ఆ చిన్న ముక్క లోకేష్ గారు చెప్పిండు. లేదండి 27 లక్షల రూపాయలు మేము రెంట్ కడుతున్నాం, ఏం మాట్లాడుతున్నారు, మా తల్లిగారి దగ్గర నుంచి డైరెక్ట్ గా ఆయన అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. మీరు చూపించారు ఆ వీడియో లోకేష్ గారు చూపించారా? ఆ వీడియోలో డైరెక్ట్ గా చెప్తున్నాడు ఇది రెంట్ అని. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రస్తుత సీఎం గారు ఒక విషయం చెప్పాలి. ఈ బిల్డింగ్ ప్రభుత్వానిదా, లేదంటే ఈ బిల్డింగ్ ప్రైవేట్ గా మీరు రెంట్కుంటున్నారా, లేదంటే మూడోది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, ఏదో ఒకటి మాకు చెప్పండి. ఆ డాక్యుమెంట్ ఏమైనా ఉంటే ముందర పెట్టండి. ఎందుకంటే మీరు కబ్జా బిల్డింగ్ లో ఉంటున్నారు అని చెప్పేసి చెప్పకూడదు. ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, ముఖ్యమంత్రిగా దిగిపోయినగా చెప్తా నేను, అది వేరే సంగతి. చాలా చెడ్డ విషయం ఒకటి బయటకు వస్తుంది. ఇది ప్రతిష్టకి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకు కూడా ఇది మాయని మచ్చ. ఒక ముఖ్యమంత్రి కబ్జా బిల్డింగ్లో ఉంటున్నాడు అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు. రెండవ విషయము సార్, నాకు తెలియదు, శర్మ గారు తర్వాత చెప్తారు, ఆయన అడ్వకేట్ కాబట్టి. ఈ బఫర్ జోన్లు, ఇవి ఎఫ్టీఎల్లు ఓన్లీ తెలంగాణకే సొంతమా, వేరే చోట్ల కూడా ఉంటాయా? ఒకవేళ ఉంటే దీనికంటే పెద్ద ఎఫ్టీఎల్ ఇంకోటి ఉండదు, దీనికంటే పెద్ద బఫర్. ఎందుకంటే పైన ఒక చిన్న వాన పడితే కింద ఈ బిల్డింగ్ మునిగిపోతుంది. మొన్న మీరు చూసారు ఎంత ఘోరం సార్, ఎంత ఘోరం. నేను చాలా వీడియోలు చేసిన దీని మీద. నేను కేవలము ఈ బిల్డింగ్ని కాపాడడానికో, లేదంటే ఆ పక్కన ఉన్నటువంటి ఒక ఏదో ఎలక్ట్రిక్ ఏదో ఒక అది ఉండే మ్యానుఫ్యాక్చరింగ్, అది ఎవరిది, ఒక రాధాకృష్ణ గారిది ఏదో అన్నారు. సరే, దాన్ని కాపాడడానికో మరి ఈ బిల్డింగ్ని కాపాడడానికో మునిగిపోకుండా విద్యుత్ ప్రాజెక్ట్ ఏదో ఉంది, ప్రజల్ని ముంచేసారు. బుడమేరా ఎంత దారుణం సార్. అవును, బుడమేరు ప్రజల్ని ముంచేసారు. సరే, ఇంకో విషయం చెప్తాను, నాకు అర్థం కాక అడుగుతున్నాను నేను. ముఖ్యమంత్రి ఒక చోటుకు వెళ్ళిండు, జనరల్గా అధికారులు ఏం చేస్తారు, అందరు అధికారులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి రావాలి, అది మ్యాండేట్. పోలీసులు కూడా ముఖ్యమంత్రిని ప్రొటెక్ట్ చేయాలి, అది మ్యాండేట్. అది మిలిటరీ వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని ఫస్ట్ సేఫ్ గార్డ్ చేయాలి, అది మ్యాండేట్. ఈయన పోయి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడో వార్ రూమ్ లో కూర్చొని చూసుడు మానేసి రోడ్డు మీదకి జేసీబీల మీద పోయిండు. ఫోటోలు 100 మంది ఫోటోగ్రాఫర్ కాలు కింద పెట్టి ఫోటో అని చెప్పేసి ఫోటోగ్రాఫర్ ఫోటో ముందు ఇప్పుడు పెట్టండి సార్. అందరి దృష్టి ఇటు ఉండాలి, కరకట్ట నివాసం మునిగిపోకుండా ఈ బుడమేరు గేట్లు ఎత్తేసారనే విషయం పైకి ఎవరి దృష్టి వెళ్ళకూడదు. ఎంత ఘోరం సార్, ఎంత ఘోరం చెప్పండి. 10 రోజులు ఆయనే ఆ బిల్డింగ్ మునిగిపోయిందని చెప్పేసి బయటకు వచ్చేసి బయట ఉన్నాడు. ఎక్కడో హైదరాబాద్ లో ఫ్యామిలీ ఉంది, ఆడ ఈడ అంటున్నారు, ఎంత ఘోరం. రెండోది సిఐడి కేసు సార్. సిఐడి కేసులో ఏం చెప్తున్నది, సిఐడి ఏం చెప్తున్నది అంటే ఇది మీరు రెంటెడా, ఇది మీరు చెప్పినట్టు లింగమనేని గారిది, లింగమనేనికి మంచి జరిగింది అంటే డబ్బులు సంపాదించుకున్నాడు, లింగమనేని భూములు ఆస్తులు పెరిగిపోయినాయి, మీ వల్ల పెరిగినాయి, ఇక్కడ క్విట్ ప్రోకో అనేది కనిపిస్తున్నది అని చెప్పేసి పిలిచి పాపం లోకేష్ గారిని 2 సార్లు 3 సార్లు వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నిస్తే లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు కూడా మీరు పాత వీడియోలు ఉంటే ఒకసారి చూడండి. ఆయన సంబంధం లేకుండా నవ్వుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి ఏమో హెరిటేజ్ అసలు నాకు కాదు, నేను ఏమో షేర్లు ఉన్నాయి అంటాడు. హెరిటేజ్ నీది కాబట్టి మరి ఎవరిది ఒకసారి అది కూడా చెప్పాలి. 2015 దాకా నువ్వేగా హెరిటేజ్ మొత్తం డైరెక్టర్ గా ఉన్నది, మరి నీది కాకుండా సరే ఈ రోజు కూడా ఎవరు ఉన్నారు, నీ కుటుంబ సభ్యులే కదా ఉన్నది, మరి నాది కాదు నేను ఓన్లీ షేర్ హోల్డర్ అంటావు. ఈ మాట అసలు ఎవరన్నా మింగుడు పడుతుందా సార్? ఇంకో విషయము, ఇక్కడ హెరిటేజ్ పాలు తీసుకొని నెలాఖరుల 31వ తారీఖు 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నాడు రోడ్ల మీద, పాల ప్యాకెట్ తీసుకుని ఆడ ఇల్లు కనిపిస్తే ఆడ చాయ్ పోస్తున్నాడు, చాయ్ తాగుతున్నాడు. ఇది మొత్తం జరుగుతున్నది హెరిటేజ్ నాది కాదంటాడు. ఫైనల్ గా నాకు ఒకటే విషయం సార్, నేను ఒకటే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు అడగాలి, ఇది బిల్డింగ్ మీ సొంతమా, సొంతం అయితే మీ రిజిస్ట్రేషన్ చూపించండి, లేదు ప్రభుత్వానిది అయితే ఏదైనా డాక్యుమెంటేషన్ చూపించండి, లేదు మీరు రెంట్కున్నారా అంటే రెంటల్ డ్యూటీ చూపించండి. మరి ఒరిజినల్ ఓనరు ఏడ తెచ్చిండు, ఆ ఓనర్ ఏమో నేను గవర్నమెంట్కి ఇచ్చేసిన అంటాడు. ఆయన మాటలు ఒకసారి ప్లే చేయండి. ఒకసారి లింగమనేని రమేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పింది, ఇద్దరిని కలిపి ఒకసారి ప్లే చేయండి. ఆ ఇద్దరిది ఒకేసారి వింటే అర్థం అవుతుంది. అదే ఎస్
అధ్యక్ష, ఇది ప్రభుత్వ బిల్డింగ్. నేనుండే బిల్డింగ్ అధ్యక్ష, నా బిల్డింగ్ కాదది. రమేష్ అనే ఒక డెవలపర్ చేసుకున్నాడు, నేను తాత్కాలికంగా ఉంటున్నాను. నేను ఒక టెనెంటే. ముఖ్యమంత్రి గారు అంటున్నారు నేనేదో వైలేట్ చేశాను మాట్లాడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను ఎక్కడా వైలేట్ చేయలేదు, ఎక్కడా ఇల్లు కట్టలేదు, ఎక్కడా అసైన్మెంట్ల భూములు తీసుకోలేదు. ఆ విషయం ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్కి ఆల్రెడీ ఇచ్చేసాం. గవర్నమెంట్కి మేము చెప్పింది ఏంటంటే మీదే గవర్నమెంట్ పూలింగ్లో తీసుకోండి, నాకు దానికి సంబంధమే లేదు. నేను గవర్నమెంట్ పూలింగ్లో తీసుకుంటా, అన్ని బిల్డింగ్లు తీసుకుంటా అంటున్నారు. ఉండవల్లి పైన మాకు రైతులు ఒప్పుకోవట్లేదు. అంతే తప్పితే నాది నేను ఇచ్చేసాను గవర్నమెంట్కి వెళ్ళి, నాకు అసలు ఏ రకమైన సంబంధం లేదు. గౌరవమంత్రి గారు అన్నట్టు ప్రజావేదిక నా బిల్డింగ్ అధ్యక్ష, ఇది ప్రభుత్వ బిల్డింగ్. నేనుండే బిల్డింగ్ అధ్యక్ష, నా బిల్డింగ్ కాదది. రమేష్ అనే ఒక డెవలపర్ చేసుకున్నాడు, నేను తాత్కాలికంగా ఉంటున్నాను. నేను ఒక టెనెంటే. ముఖ్యమంత్రి గారు అంటున్నారు నేనేదో వైలేట్ చేశాను మాట్లాడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇల్లు ఇవ్వడం ఏంటండి, అది గవర్నమెంట్ ఇల్లు. నేను ఆ మాట చెప్పాను. నేను అక్కడ ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా. నేను ఫస్ట్ డేనే చెప్పాను, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఎయిదర్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటా. ఇస్తే ల్యాండ్ పూలింగ్, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్. టెంపరీగా నేను ఉండాలి కాబట్టి, కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ దేర్. రెంట్ కడితే అది క్విట్ ప్రోకో ఎలా అవుతుంది? రెంట్ హౌసే, అది ఇప్పుడు కూడా రెంట్ కట్టుతాం. రెంట్ ఇప్పుడు కట్టట్లేదు, ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని రాసాం. ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్, హీఈస్ ఎంటైటిల్డ్ ఫర్ రెంట్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ రెంటల్ అకామిడేషన్. సో రెంట్ కట్టండి అని మేము ప్రభుత్వానికి రాసాం. ప్రభుత్వం కడుతుందో లేదో నాకైతే తెలీదు. రైట్. కాకుమాన్ గారు, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా వాళ్ళ మాటలే. ఇప్పుడు మీరు, నేను, శర్మ గారు, పాషా గారు కూర్చొని మాట్లాడుకుంటే ఏదో వీళ్ళు ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్తున్నారని అనుకుంటారు. వాళ్ళ మాటలే వాళ్ళకి వినిపిస్తున్నాం ఇప్పుడు. అదే సార్, ఇప్పుడు ఈశ్వర్ గారు ఒక అక్రమ కట్టడంలోనే మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసాలు ఉంటా ఉంటే దానికి మామూలు సామాన్య ప్రజలు కానీ ఇతరులు కానీ అడిగేటువంటి హక్కు అర్హత వీళ్ళకి ఎక్కడ ఉంటుందండి? అంతే కదా. ఇది తొలగించినందువల్ల అక్కడ ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా అలాగే నిలిచిపోయినాయి, అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు దీని చాలా స్పష్టంగా ఇప్పుడు ఎన్జిటి కానీ లేదా కోర్టులు కానీ అనేక సందర్భాలు హెచ్చరికలు చేసి నోటీసులు ఇచ్చినా కూడా స్పందించలేదు. అవును. ఇప్పుడు కనీసం ఎన్జిటి దాని రూల్స్ ప్రకారం ఏముంటుంది, కనీసం 100 అడుగులు ఉండాలండి నదీ పరివాహ ప్రాంతం. ఇది 100 అడుగులు ఉండాలా, కానీ ఇది ఎంత ఉంది? 19 అడుగులు ఉంది, 19.3. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది ఎంత దారుణమైందో. మరి దీన్నే వాళ్ళు మరి స్విమ్మింగ్ పూల్ కానీ పర్మిషన్ తీసుకొని 40 కోట్లు పెట్టి డూప్లెక్స్ కట్టించేసి అక్కడ ఇప్పుడు ఒక ఆయన నాది కాదంటాడు, ఇంకొక ఆయన నాది కాదు, ఇంకొక ఆయన ప్రభుత్వం అని అంటాడు, నేను అద్దెలు చెల్లిస్తా అంటాడు. ఏంటి ఇదంతా? ఎందుకు ఈ కన్ఫ్యూజన్? అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ప్రజలకు ఒక మాదిరికరంగా ఎగ్జాంపులరీగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మరి అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాన్ని ఒకటి తొలగించినటువంటి సందర్భాన్ని పెద్ద ఇష్యూ చేశారు. ప్రభుత్వం ముందు ప్రభుత్వ ఆస్తి ఏదైతే అక్రమంగా కట్టుబడి చేశారో డబ్బుతోటి అది తొలగించాలనేటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని పెద్ద గందరగోళం చేసి హడావుడి చేసి పడేశారు. అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే దాదాపు 14 ముందు వీళ్ళు నానా గందరగోళం చేశారు, ఇవన్నీ తొలగించాలా కాదు అని ఇవన్నీ. మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారిగానే చూస్తే మరి దేవినేని ఉమా గారు దాదాపు 2014 డిసెంబర్ 31న ఈయన కొంతమందిని తీసుకొని మొత్తం తిరిగేసి నదీ పరివాహక ప్రాంతం అంతా తిరిగి ఈ యొక్క ఈ కరకట్ట మీద ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా తొలగించాలనేటువంటిది మరి ఆయన కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ నెక్స్ట్ మరి ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా ఆయన కూడా చెప్పడం జరిగింది, ఇవన్నీ కూడా తొలగించేస్తాం, అక్రమ కట్టడాలు ఉంచేటువంటి ప్రశ్న లేదనేటువంటి మాట ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ సాక్షాత్ మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత అది మరి అది నా ఇల్లు కాదు అంటాడు ఆయన, నేను అద్దె చెల్లిస్తున్నాను అంటాడు.
ఏంటి ఇదంతా? ఇప్పుడు చూస్తే ప్రభుత్వం అధికారికంగా మరి దాన్ని తీసుకొచ్చా నివాసంగా మరి ప్రకటించడం అనేటువంటిది. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే లింగనేని రమేష్ అనేటువంటి వ్యక్తికి వీళ్ళు మరి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కూడా వాళ్ళు ఉన్న భూములకి కొంత లాభం చేకూర్చారు. అక్కడ క్విట్ ప్రోకో అనేటువంటిది జరిగింది. ఇక ఆ దెబ్బకి వీళ్ళు దాని మీద నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో అనివార్యంగా వీళ్ళు దాంట్లో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. లేదా ఇంకో కారణమైన ఉండాలా, అదే భూమిలో వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి ఆ బిల్డింగ్ కిందనో లోపల ఏదో మరి వజ్ర వైడూర్యాలు ఉన్నాయా, మణి మాణిక్యాలు ఉన్నాయా, ఏమున్నాయని ఆయన అక్కడి నుంచి రాలేకపోతా ఉన్నాడో అర్థం కావట్లా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 2 సార్లు అక్కడ 2 సార్లు వరదలు రావడం జరిగింది. 2 సార్లు వరదలు వచ్చినా కూడా మరి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయే కొంత సమయం ఉండి మళ్ళీ రావడం జరిగింది. మొన్నటికి మొన్న బుడమేర చూడండి, గేట్లు ఎత్తేసేటువంటి కార్యక్రమం కేవలం ఈ బిల్డింగ్ మునిగిపోద్దని ఆ గేట్లు ఎత్తేస్తే విజయవాడ పట్టణం అంతా ఎన్నిసార్లు వరదలు వస్తే అన్నిసార్లు మునగాల్సిందేనా విజయవాడ? సార్ ఎన్నిసార్లు వరదలు వస్తే అన్నిసార్లు విజయవాడ మునగాల్సిందేనా ఇక అంటున్నా? బుడమేర గేట్లు ఎత్తేయాల్సిందేనా రాత్రి సీక్రెట్ గా? ఈ కూటమి అధికారంలో ఉన్నంత కాలం తప్పదు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే మరి హైదరాబాద్ లో హైడ్రా గురించి మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు పొగిడారుగా హైడ్రా అద్భుతం అని. అదే అద్భుతం అని పవన్ కళ్యాణ్ గారు ఒకటే పొగిడారు కదండి. ఆయన ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన ఆయన ప్రశ్నించకుండా హైడ్రా అమరావతికి వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు? ఇప్పుడు అదే సార్, అమరావతికి వస్తే ఫస్ట్ లేచిపోయేది చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నటువంటి అక్రమ కట్టడమే ముందుకు లేవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సీఎం అధికారిక నివాసం పైకి హైడ్రా వెళ్లే అంత సీన్ ఉంటుందా? వాళ్ళు నిజాయితీగా చేస్తా అండి, అందుకే దాన్ని ఇక్కడ పెట్టలేదండి ఇప్పటి వరకు కూడా. తెలంగాణలో పెట్టినందుకు హర్షం ప్రకటిస్తా ఉన్నారు కదా. అవును, మరి మనం కూడా పెట్టాలని ఆలోచన ఎందుకు చేయట్లేదు వీళ్ళు? ఇప్పుడు నీకు ఆ రాష్ట్రంలో బాగుంది, మంచి పేరు వస్తుంది, మంచి పని చేస్తున్నారని కితాబ్ ఇచ్చారు కదా అక్కడ ముఖ్యమంత్రి గారికి, ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ ఎందుకు ప్రశ్నించడం జరిగేటువంటి పరిస్థితి గురించి? వీళ్ళు ఏంటంటే కేవలం హోమ్ మినిస్ట్రీ నష్టది, పక్క రాష్ట్రం నష్టది, ఆయన గురించి ఆయనకి ఏమి నచ్చదు అనుకుంటున్నాను. రైట్. ఎస్ శర్మ గారు, ఈ కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఆల్రెడీ సిఐడి ఆ రోజు ఏసీబీ కోర్టుకు కూడా వేసింది, జప్తు చేయాల్సిన అవసరం ఉందని, జప్తు చేయండి అని చెప్పారు. కాకపోతే నోటీసులు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు ఏసీబీ కోర్టు కూడా చెప్పింది. ఇంత జరుగుతున్నటువంటి ఒక బిల్డింగ్, కేసుల్లో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్, అందులోనూ అక్రమ కట్టడం అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి, దానిపైన కేసులు ఉన్నాయి, నోటీసులు ఉన్నాయి. ఇన్ని ఉన్నటువంటి ఒక నివాసాన్ని అధికారిక నివాసంగా ఎందుకు మార్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? సిబిసిఐడి వాళ్ళు క్రైమ్ నెంబర్ 16/2022లో ఈ కేసు కట్టారండి. 120B 409 420 34 35 37 166 167 and 217 ఆఫ్ ఐపీసీ కింద కేసు కట్టారు, చేశారు. అది అటాచ్మెంట్ లో ఉందండి. GOMS 93 ద్వారా దాన్ని అటాచ్ చేశారు ఆ ఇంటిని. అంతేకాకుండా లోకేష్ గారు అద్దె కట్టాము మేము ఆ ఇంటికి అని అంటున్నారు. అద్దె ఎప్పుడు కట్టారంటే 16/2022 ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత సంవత్సరానికి 2023లో అప్పుడు ఒకేసారి మొత్తం అద్దె కట్టారే తప్ప అది కూడా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో నుంచి కట్టింది కాదండి. వారి సతీమణి గారు భువనేశ్వరి గారి అకౌంట్ లో నుంచి అద్దె కట్టారు. అద్దె డబ్బులు తీసుకుంటారు. అట్లా అద్దె భువనేశ్వరి గారు కట్టొచ్చా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ హౌస్ రెంట్ కి సంబంధించినటువంటి అలవెన్స్ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆయన తీసుకుంటారు, లోకేష్ గారు తీసుకుంటారు. వీళ్ళు కాకుండా భువనేశ్వరి గారు కట్టొచ్చా? నాకు తెలియదు. అంటే మీరు దాని గురించి జనరల్ గా భార్యాభర్తలు ఎవరన్నా కట్టొచ్చు, ఎప్పుడు వాళ్ళు ఇట్లా గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకోకుండా ఉండుంటే. కానీ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకుంటున్నప్పుడు భువనేశ్వర్ గారు కట్టడం అనేది ఆ రోజుల్లో ప్రభుత్వం ఆక్షేపించింది, హైకోర్టుకు కూడా అదే సబ్మిట్ చేశారు. అట్లా కట్టకూడదు, చేయకూడదండి. కానీ అట్లా కట్టారు. అద్దె కట్టారు అంటే నెల కట్టింది కాదు, అది కూడా సక్రమంగా కట్టిన అద్దె కూడా కాదు, అది అక్రమంగా కేసు కట్టిన తర్వాత న్యాయవాది సలహా మేరకు కట్టినట్టు అది క్లియర్ కనబడుతుందండి. ఈ కేసు మూవ్ అవుతుందా సార్? అసలు జప్తు చేయాలనేటటువంటి కేసు ఇంక మూవ్ అవుతుందా? మొత్తం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ సిఐడి కార్యాలయానికే, అదే సిట్ కార్యాలయానికే తాళాలు వేసినటువంటి పరిస్థితి ఉంది.
మనం సౌత్ కొరియాలో చూస్తే ప్రెసిడెంట్ అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. December 31st అతను అరెస్ట్ చేసినారు. వాళ్ళ మిస్సెస్ ఒక బ్యాగ్ పట్టుకొని తిరిగినందుకు చేసినందుకు. అట్లాంటిది ఇక్కడ ఈ అక్రమమైన ఇంట్లో ఉంటుందా, అది అటాచ్మెంట్ లో ఉన్నా దాన్ని ఇప్పుడు మళ్ళీ అధికార నివాసంగా ప్రకటించినా సరే ఇక్కడ ఇక్కడ కోర్టు ఏమీ చేయలేకపోతుంది, ప్రజలు ఏమి చేయలేకపోతున్నారండి. వారి ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతున్నారు, చెందుతున్నారు. చట్టాల్లో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని కేవలం ఇవన్నీ కూడా చేస్తున్నారండి. అది వారు అన్నట్టు కాకుమాన్ గారు, రహమత్ పాషా గారు అన్నట్టుగా కేవలము రివర్ బౌండరీస్ సర్వే చేసి ఇప్పటికి 90 ఏళ్ళు అయింది కాబట్టి రివర్ బౌండరీ ఏంటో తెలియదు కాబట్టి ఇప్పుడు వీరున్న ఇల్లు బౌండరీకి ఎంత దూరంలో ఉందో తెలియదు అనే చిన్న లాజిక్ ను ఒకటి పట్టుకొని, అంటే నీళ్లు వస్తే మునిగిపోతుంటే రివర్ బౌండరీలో ఉన్నట్టే, రివర్ లో ఉన్నట్టే కదా ఇల్లు, అట్లా కాదంట. ఆ రివర్ నుంచి 30 అడుగుల దూరంలో ఉండాల్సింది రివర్ కి 3 అడుగుల దూరంలో ఉంది. కానీ అది మా సక్రమమే అని చెప్పి ఆ రోజు వారి హైకోర్టులో వాదించారు. ఆ కేసు కూడా ఇంకా పెండింగ్ లో ఉంది హైకోర్టులో. అది కూల్చాలా కంటిన్యూ చేయాలనే కేసు కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. అయినా సరే ఎంతో ధైర్యంగా దాన్ని సక్రమైన నివాసం అని చెప్పి వారు ప్రకటించుకున్నారంటే వారి ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు సార్. ఈశ్వర్ గారు, ఇంకో చిన్న మాట సార్, చెప్పండి. గత సంవత్సరము ఒక అడ్వకేట్ హైకోర్టులో తెలుగులో మాట్లాడానని చెప్పి ఒక జడ్జి గారు 25,000 రూపాయలు ఫైన్ వేశారండి. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దు అంటారు, తెలుగులో మాట్లాడడానికి 25,000 రూపాయలు ఫైన్ చేశారండి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సంవత్సరం క్రితం. వెరీ నైస్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ శర్మ గారు, అలాగే కాకుమాన్ గారు, పాషా గారు, థ్యాంక్ యూ సో మచ్.